నెక్స్ట్ మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. దీన్ని మనం ఇలాగ ప్లేన్ ఎక్స్ వై జెడ్ కింద రాసేసుకోండి. కొంతమందికి డౌట్ రావచ్చు, ఎక్స్ ఎక్కడ, వై ఎక్కడ, జెడ్ ఎక్కడ రాసుకోవచ్చు కదా అంటే రాసుకోవచ్చు, బట్ ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను అంతే. సో ఇది ఇలా రాసి, ఇక్కడ నుంచి ఇలా రాసి, దీన్ని ఇలా రాసి, ఇట్లా రాస్తే ఇది సిలిండర్ అవుతుంది. అంటే ఒక పొడుగ్గా ఉన్నటువంటి ఏదైనా తీసుకుని దాన్ని కోస్తే ఇలా సిలిండర్ రూపంలో ఉన్నది ఏదైనా కోస్తే ఇలా ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ని ఫాలో అవుదాం. ఇలా ఒక వాటర్ మిలన్ ఏదైనా తీసుకున్నా, ఒక సిలిండర్లో ఒక ఎలిమెంట్ని ఇలా తీసుకుందాం. అంటే ఇప్పుడు సిలిండర్ని ఊహించుకోండి, సిలిండర్లో ఒక స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ని తీసుకుంటే ఇలా ఉంటుంది. సో దీన్ని మనం రో అంటాం, ఈ డిస్టెన్స్ని. సో ఇది డైరెక్షన్ ఏంటంటే ఏ రో బారు. దీనికి ఉన్న పాయింట్స్ రో, ఫై, జెడ్ అనమాట. ఓకే, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్స్కి ఉన్న పాయింట్స్ రో, ఫై, జెడ్. దీని యొక్క రేంజెస్ ఏంటి అంటే రో ఇక్కడ నుంచి 0 నుంచి ఇలా ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. రేంజెస్ ఏంటంటే 0 నుంచి ఇది ఇలా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోవచ్చు కాబట్టి, సో ఇది ప్లస్ ఇన్ఫినిటీ. సో ద రేంజెస్ ఆర్ 0 to ఇన్ఫినిటీ. ఓకే, అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఫై. 0 to 2π. దట్ మీన్స్ from here this is making an angle with respect to x, it is making an angle phi. Okay, a small angle is d phi. సో ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఇది 2π యాంగిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఫై ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఫై 0 to 2π అనమాట. ఓకే, ఆ తర్వాత జెడ్ వాల్యూ ఇటువైపు నుంచి ఎంత వెళ్తుందో కిందకు కూడా అంతే వెళ్తుంది కాబట్టి జెడ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇవి రేంజెస్. ఆ తర్వాత మనకి డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటనేది చూద్దాం. డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఎలా తెలుస్తాయంటే దీన్ని మనం ఒక పిక్చరల్ రూపంలో రాయాలి. ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఈ పీస్ ఆఫ్ ఎలిమెంట్ ఇది. సో ఈ ఎలిమెంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా వస్తుంది కదా, అది ఏ రో బారు. ఈ ఎలిమెంట్ ఏమో డి రో, పైకి వెళ్తుంది కదా, దీన్ని డిజెడ్ అంటారు. ఓకే, డి రో, డిజెడ్. ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఆర్క్ లెంత్, ఇది లేదా ఇది ఆర్క్ లెంత్. ఈ ఆర్క్ లెంత్ని మనం, ఇది యాంగిల్ మేకింగ్ అన్ యాంగిల్ d5 కదా, స్మాల్ మేకింగ్ అన్ యాంగిల్ ఈజ్ d5. అలాగే ఆర్క్ లెంత్ ఈజ్ రో కాబట్టి ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. రేడియస్ అంటే ఇక్కడ రో, రేడియస్ అంటే రో, మేకింగ్ అన్ యాంగిల్ d5 కాబట్టి రో ఇంటూ d5, దట్ మీన్స్ రో d5 అనమాట. సో ఇట్ ఈస్ రో d5. సో మనకు డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే డి రో, రో d5, డిజెడ్ ఇలాగా ఐడెంటిఫై చేస్తాం. అలాగే ప్రిన్సిపల్ వెక్టర్స్ ఏమున్నాయి చూద్దాం. అంటే యూనిట్ వెక్టర్స్ డి రోకి ఏ రో డైరెక్షన్, ఇది ఏ రో. అలాగే ఇది d5 డైరెక్షన్ అంటే a5. సో d5 ఇది a5 డైరెక్షన్, సో ఇది a5. ఇది az డైరెక్షన్, az బార్. ఓకే, సో డి రో ఏ రో బారు, రో d5 a5 బారు, డిజెడ్ az బారు. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియల్ లెంత్ని ఈజీగా రాసేయచ్చు. ఇక్కడ యూనిట్ వెక్టర్ డి రో, ఈ డిఫరెన్షియల్ ఎలిమెంట్ డి రో, యూనిట్ వెక్టర్ ఏ రో. సో డి రో ఏ రో బారు ప్లస్ రో d5 ఇంటూ a5 బారు, రో d5 ఇంటూ a5 బారు, డిజెడ్ ఇంటూ az బారు. ఇది డిఫరెన్షియల్ లెంత్. డిఫరెన్షియల్ వాల్యూ కూడా ఈజీగా రాసేయచ్చు, మల్టిప్లై చేయడమే. డి రో, రో d5 డిజెడ్. రో ఇటువైపు పెట్టాను కొంచెం చూడడానికి బాగుంటుందని. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియల్ సర్ఫేస్ రాయాలనుకుంటున్నాం. అంటే డిఫరెన్షియల్ సర్ఫేస్ డి రో ఎస్ రో బారు, డిఎస్ 5 బారు, డిఎస్ జెడ్ బారు. అంటే ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఏదైతే ఉందో అది పెర్పెండిక్యులర్గా ఉండాలి ఆ సర్ఫేస్కి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ సర్ఫేస్ తీసుకుందాం, ఈ సర్ఫేస్ తీసుకుందాం. ఇదేమో రో d5, ఇదేమో డిజెడ్. ఏ రో బార్ ఇలా వెళ్తుంది, అంటే ఇప్పుడు ఇక్కడ ఏ రో బార్ రాసేసేయమంటే ఈ డి రోకి, ఏ రోకి కరస్పాండింగ్ ఉన్నది డి రో కదా, ఇది తీసేసి మిగతావి అంటే రో d5 డిజెడ్. సో ఇక్కడ చూడండి రో d5 ఇది డిజెడ్, ఇక్కడ కూడా అంతే రో d5 డిజెడ్. దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నది ఏ రో బార్. ఓకే,
ఏరో బార్ ఇది. సో అట్లాగే డిఎస్5 బార్లో ముందు ఏ5 బార్ రాసేసామంటే ఏ5 బార్ కరస్పాండింగ్ ఉన్నది రో D5 తీసేస్తే డీరో డిజెడ్ ఇది కూడా చూద్దాం. ఇది అనమాట, అంటే ఈ పాయింట్, ఇది ఏ5 బార్ వస్తుంది ఇక్కడ. దీన్ని మనం డిజెడ్ అంటాము, దీన్ని డి రో అంటాం. ఇది ఈ పార్ట్, సైడ్ పార్ట్, ఇది 5 యాంగిల్ మేకింగ్, ఇట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 5. ఓకే, అయిపోయింది. డిఎస్జెడ్ అది అంటే ఏజెడ్ బార్ అంటే ఇది టాప్ యాంగిల్ అంటే ఇది ఇలా. సో ఏజెడ్ బార్కి కరస్పాండింగ్ ఉన్నది ఏంటి డిజెడ్, ఏజెడ్ బార్కి కరస్పాండింగ్ ఉన్నది ఏంటి డిజెడ్, మిగతావి ఏంటి డీరో రో D5. సో ఇలా రాసేస్తే ఆల్ టుగెదర్ కంబైన్డ్ రో D5 డిజెడ్ ఏ రో బార్ ప్లస్ డి రో డిజెడ్ ఏ5 బార్ ప్లస్ డి రో D5 ఏజెడ్ బార్. ఓకే, ఇది డిఎస్ బార్. సో డిఫరెన్షియల్ లెంత్ రాసాం, డిఫరెన్షియల్ సర్ఫేస్ రాసాం, డిఫరెన్షియల్ వాల్యూమ్ కూడా రాసాం. ఈ విధంగా మనకి సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ని కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. నెక్స్ట్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ నేర్చుకుందాం.